రాజేష్ గారు, ఈ ఇంట్లో వాళ్ళని తలుచుకుంటూ ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఒక్కసారి నేను వెళ్ళి మొత్తం చెక్ చేసి వస్తాను. ఖచ్చితంగా ఈ గోడౌన్కి బ్యాక్ డోర్ ఉంది అనిపిస్తుంది. ఉంది, కానీ అది కూడా లాక్ చేశారు. అయ్యో, దానికి కూడా ఎక్కడా కనిపించలేదు. అందరూ మన కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకెంతసేపు ఇక్కడ లాక్ అయి ఉండాలి? నాకు చాలా భయంగా ఉంది. భగవంతుడా, నువ్వే కాపాడు తండ్రి. మందు బాబులం మేము, మందు బాబులం. సంజయ్ గారు విన్నారా? అవును, ఏదో పాట వస్తుంది. అంటే బయట ఎవరో ఉన్నారు. పదండి. అవును, హలో, ఎవరైనా ఉన్నారా? హలో, అన్నా, 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 అన్నా. అటు అటు వెళ్దాం. అడిగో, అక్కడ ఒక అతను ఉన్నాడు. వాచ్మెన్ అనుకుంటా. కన్ఫర్మ్ గా అతని దగ్గర తాళాలు ఉంటాయి. హలో అన్నా, 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 ఇక్కడ 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 ఇక్కడ. ఎవరు మీరు? అన్నా, లోపల మేము లాక్ అయిపోయామన్నా. షట్టర్ ఓపెన్ చేయండి ప్లీజ్. బయట లాగేసుకొని లోనికి వెళ్ళారు. మేము లాక్ చేసుకోలేదు. మేము లోపల ఉన్నామని తెలియక ఎవరో తాళం వేశారు. తొందరగా తాళం తీయండి ప్లీజ్, మేము ఇంటికి వెళ్ళాలి. ఏంటి, లేడీస్ కూడా ఉన్నారా? అవునన్నా. లేడీస్ అంటే నాకు బాగా రెస్పెక్ట్. ఉండు ఉండు ఉండు, ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఇది కూడా సార్ తాళాలు. అన్నా, త్వరగా లాక్ తీయండి ప్లీజ్. అలాగే తీస్తాను. అన్నా, త్వరగా తీయండి ప్లీజ్. అయ్యో అన్నా, అయ్యో అయ్యో అన్నా. తాగుబోతు వెధవ తాళం తీసుకొచ్చి ఓపెన్ చేయకుండా పడిపోయాడు. తాగకపోతే వీడు చచ్చిపోతాడా ఏంటి? ఒక మనిషి తాగుడు అలవాటు వల్ల ఎంత నష్టమో ఇప్పుడు అర్థమైందా మీకు? నోటి వరకు వచ్చిన ముద్ద నేల జారినట్టు తాళం చేతిలో ఉన్నప్పుడు కూడా అతను హెల్ప్ చేయలేకపోయాడు. మీరు నా గురించే కదా మాట్లాడుతున్నారు? కాదండి, వింధ్య గురించి చెప్తున్నాను. మీకున్న తాగుడు అలవాటు వల్ల ఎన్ని మధుర క్షణాలు, ఎంత సంతోషం మిస్ అవుతున్నారో తెలుసా? తెలుసు, కానీ ఎప్పటి నుండో ఉన్న అలవాటు మానుకోవడం చాలా కష్టం. కానీ ఈరోజు సాధ్యమైంది కదండి. ఈరోజంటే మనం ఇక్కడ ఇరుక్కున్నామన్న టెన్షన్లో ఉండి ధ్యాస అటువైపు వెళ్ళలేదు. అంటే మీ మైండ్ని టెన్షన్ కంట్రోల్ చేసింది. ఇంట్లో అందరి మీద మీరు పెంచుకున్న ప్రేమని రీప్లేస్ చేసి చూడండి. ఇన్ని రోజులు మీరు ఏం మిస్ అయ్యారో మీకు తెలుస్తుంది. వింధ్య ఎప్పుడూ మీ మంచితనం, సాయం చేసే గుణం, మనుషుల్ని అర్థం చేసుకునే తత్వం అన్నింటి గురించి గొప్పగా చెప్తుంది. కానీ రాత్రుళ్ళు మందు తాగుతారు అన్న మాట వచ్చేసరికి తన కళ్ళల్లో కన్నీటి చెమ్మ కనిపిస్తుంది. ఉదయమంతా మీరు బిజినెస్ హడావిడిలో చాలా బిజీగా ఉంటారు. వింధ్య పాపతో బిజీగా ఉంటుంది. మీకు దొరికే టైమే సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత. అప్పుడు మీతో ఎన్నో మాటలు చెప్పాలి, రోజంతా జరిగింది పంచుకోవాలి అనుకుంటుంది. మాట్లాడడానికి వింధ్య సిద్ధంగా ఉన్నా వినాల్సిన మీరు
మద్యం మత్తులో నిద్రపోతారు. పాపం వింధ్య ఆ క్షణంలో మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. ఈ వయసులో చంటి పిల్లలు రాత్రులు తొందరగా నిద్రపోరు, ఆడుకోవడానికే ఇష్టపడతారు. ఆ ఆటల్లో పాపకి అమ్మ మాత్రమే తోడవుతుంది. పాప పలికే వచ్చి రాని పదాలు, ఆ ముద్దు ముద్దు నవ్వులు అన్నీ మీకు చూపించాలి, మీతో కలిసి నవ్వాలి అనుకుంటుంది. కానీ మీ అలవాట్ల వల్ల చిన్న చిన్న సంతోషాల్ని వింధ్య మిస్ అవుతుంది. పాప ఎదిగితే ఈ రోజులు మళ్ళీ రావండి. మీరు మందు మానేయడం వల్ల వింధ్య పాపే కాదు, మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వింధ్య నా కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత తనకి వచ్చిన ఏ చిన్న సమస్యకైనా నేనే బాధ్యురాల్ని. ఆ బాధ్యతతోనే మాట్లాడుతున్నాను. తాగడం నేరం, ఘోరమని నేనేం చెప్పట్లేదు. జీవితంలో అద్భుతమైన క్షణాల్ని దూరం చేసే విషమని తెలుసుకోండి. మీకు మత్తునిస్తుందేమో కానీ భార్యా పిల్లల ప్రేమని, టైంని దూరం చేస్తుంది. తులసి వనంలో గంజాయి మొక్కల అన్ని మంచి గుణాలున్న మీకు ఈ తాగుడు అలవాటు హానికరమే కాదు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి శాపం కూడా. దయచేసి మీ అలవాటుని దూరం చేసుకోండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. నా వింధ్య కోసం, మా స్నేహం కోసం. ప్లీజ్ రాజేష్ గారు. ఇన్ని రోజులు మందు మానేయమని అందరూ కోపంగా చెప్పేవాళ్ళు, కన్నీటితో చెప్పేవారు. కానీ మందు వల్ల ఎన్ని నష్టాలుంటాయని ఫస్ట్ టైం చాలా క్లియర్గా చెప్పారు. ఇన్ని విన్న తర్వాత కూడా నేను మారకపోతే నా అంత మూర్ఖుడు ఇంకొకడుండడు. మీకు ప్రామిస్ చేస్తున్నాను సంధ్య గారు, నా మనసు నేను కంట్రోల్ చేసుకుంటాను. జీవితంలో మళ్ళీ నేను మందు ముట్టను. ఐ ప్రామిస్.